హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే చివరి వరకు చూసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. మరియు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే కంటెంట్ ఏదైతే ఉంటుందో కంటెంట్లో భాగంగా మిమ్మల్ని అడిగే ప్రశ్నలు ఏవైతే ఉంటాయో ఆ ప్రశ్నలకి సమాధానాలను కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో రాయండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టాపిక్ వచ్చేసి ఈరోజు అన్ని వార్తాపత్రికల్లోనూ టీవీ ఛానల్స్లోనూ మనం చూస్తున్నాము. ఢిల్లీకి నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు అని చెప్పేసి వార్తలో నిలిచిన ఒక అంశం. మరి ఇంతటితో చదివితే పోటీ పరీక్షలో మనం స్కోర్ చేయొచ్చు అంటే కాదనే చెప్పొచ్చు. ఒకప్పుడు అడిగేవారు సింగిల్ లైన్లో క్వశ్చన్స్, ఫ్యాక్చువల్ బేసిస్గా క్వశ్చన్స్ అడిగేవారు. కానీ ఇప్పుడు కంటెంట్ని లింక్ చేస్తూ కరెంట్ అఫైర్స్ని క్వశ్చన్స్ రూపంలో మనం చూస్తున్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఢిల్లీ సీఎంగా, ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు. మరి ఈ టాపిక్ని మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్కి లింక్ చేస్తూ నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన వ్యక్తి పేరేంటి? రేఖా గుప్తా. గుర్తుంచుకోండి, రేఖా గుప్తా. ఢిల్లీ మన దేశ రాజధాని ఢిల్లీ. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం, అసెంబ్లీ ఉంది కదా. మరి ఢిల్లీ చరిత్రలో నాలుగవ మహిళా ముఖ్యమంత్రి. గుర్తుంచుకోండి, మహిళా ముఖ్యమంత్రి. ఢిల్లీ చరిత్రలో ఎన్నవ మహిళా ముఖ్యమంత్రి అంటే 4వ మహిళా ముఖ్యమంత్రి. గుర్తుపెట్టుకోండి. తనకంటే ముందు సుష్మా స్వరాజ్ గారు, తను బీజేపీకి సంబంధించిన వారు. అండ్ షీలా దీక్షిత్ గారు తను కాంగ్రెస్కి చెందినవారు. నెక్స్ట్ వచ్చేసేసి రీసెంట్గా రెగ్యులర్గా విన్న పేరు అతిషి. తను ఆమ్ ఆద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన పార్టీకి సంబంధించిన నాయకురాలు. సో వీళ్ళు ముగ్గురు కూడా మహిళలు. సో ఢిల్లీ చరిత్రలో 4వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు. ఈరోజు అంశం ఇది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఢిల్లీ దేశ రాజధాని, అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. మరి కేంద్రపాలిత ప్రాంతం అంటున్నాను. కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన ప్రస్తావన రాజ్యాంగంలో, సో కేంద్ర పాలిత ప్రాంతాలకి సంబంధించి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఏ భాగంలో ప్రస్తావించబడింది అంటే పార్ట్ 8 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. పార్ట్ 8 రాజ్యాంగంలోని 8వ భాగం. బ్రాకెట్ గుర్తుంచుకోండి, ఆర్టికల్ 239 నుండి 241 వరకు. యాక్చువల్గా ఎర్లియర్గా 242 వరకు ఉండే. ఈ 242 అనే ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఒకప్పుడు కూర్గ్కి సంబంధించి ప్రస్తావించబడేది. మరి కూర్గ్ అనేది ఇప్పుడు ప్రత్యేకంగా లేదు కాబట్టి కూర్గ్కి సంబంధించిన అంశాన్ని డిస్కస్ చేసే ఆర్టికల్ 242ను రిపీల్ చేశారు, అంటే తొలగించారు. సో 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ఆధారంగా ఆర్టికల్ 242ను రాజ్యాంగం నుండి తొలగించడం జరిగింది. ఇట్ వాజ్ రిపీల్డ్. గుర్తుంచుకోండి. మరి ఇది పోతే ఆర్టికల్ 239 నుండి 241 వరకు కదా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఢిల్లీకి సంబంధించి ప్రత్యేకము, ఢిల్లీకి సంబంధించి ఒక రాజ్యాంగ సవరణ చట్టం ఉంది. 69వ రాజ్యాంగ సవరణ చట్టం 1991 అమల్లోకి వచ్చింది 1992 ఫిబ్రవరి 1. సో 69వ రాజ్యాంగ సవరణ చట్టం ఆధారంగా కొన్ని ఆర్టికల్స్ అనేవి ఢిల్లీకి సంబంధించి ఏం తెలుపుతున్నాయో మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. సో ఢిల్లీలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి? 70 అసెంబ్లీ స్థానాలు. ఒక రాష్ట్రానికి సంబంధించి కానివ్వండి, కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించే కానివ్వండి, అసెంబ్లీ ఉంది అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన కనీస సంఖ్యాబలాన్ని మనం మ్యాజిక్ నెంబర్గా చూస్తాము. మ్యాజిక్ నెంబర్ని ఎలా చూస్తాము? మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య డివైడెడ్ బై 2, వచ్చిన విలువ ఏదైతే ఉంటుందో +1. మరి ఢిల్లీలో అధికారాన్ని ఏర్పాటు చేయాలి, అధికారంలోకి రావాలి అంటే ఒక పార్టీ కానీ కూటమి కానీ కనీసం గెలుచుకోవాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? 35 + 1, హాఫ్ +1 అంటే 36. అంటే 36 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న సింగిల్ పార్టీ కానివ్వండి, లేదంటే అలయన్స్ కూటమి కానివ్వండి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2025 సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీ, ఫిబ్రవరి 5 రోజున ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగినాయి. ఎప్పుడు జరిగినాయి? ఫిబ్రవరి 5. మరి అసెంబ్లీ ఫలితాలు ఏ రోజున వచ్చినాయి?
ఫిబ్రవరి 8 రోజున వచ్చినాయి. మరి 70 ఎమ్మెల్యేలు కలిగిన ఢిల్లీ అసెంబ్లీలో ఎవరు అధికారాన్ని కైవసం చేసుకున్నారు? భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ మొత్తం 48 మంది ఎమ్మెల్యేలు గెలుచుకుంది విత్ ఓటు షేర్. ఓట్ల శాతం ఎంత అంటే అరౌండ్ 47%, మోర్ దాన్ 47%. ఇక నెక్స్ట్ వచ్చేసి అప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన పార్టీ. అధికార పార్టీ ఏదైతే ఉంటుందో ఇప్పుడు అధికారాన్ని కోల్పోయింది కదా, ఎన్ని స్థానాలు గెలుచుకుంది? 22 స్థానాలు గెలుచుకుంది, అరౌండ్ 43% ఓట్ షేర్తో. ఇక 2015లోను, 2020లోను, 2025లోను కన్జిక్యూటివ్గా 3 సార్లు ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోకుండా 0కే పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ. బట్ ఓట్ షేర్ వచ్చేసేసి మోర్ దాన్ 6% ఓట్ షేర్ని కలిగి ఉంది ప్రస్తుత ఎన్నికల ఫలితాల్లో. గుర్తుపెట్టుకోండి. సో ఢిల్లీకి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. సో బీజేపీ భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. సో 48 మంది ఎమ్మెల్యేలతో అధికారాన్ని ఏర్పాటు చేసింది. 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠంపై బీజేపీని అధికారంలో చూస్తున్నాము. మరి బీజేపీకి సంబంధించిన సీనియర్ నేత రేఖా గుప్తా గారు ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం అని చెప్పేసి వార్తాపత్రికల్లో చూస్తున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా మనకు పేపర్లో కనిపించిన ఇన్ఫర్మేషన్. ఢిల్లీకి సంబంధించి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారన్నాను? 70 మంది. భారతదేశంలో ఢిల్లీ ఒక కేంద్రపాలిత ప్రాంతం, అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం కదా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఢిల్లీతో పాటు మరొక 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా అసెంబ్లీ ఉంది. ఆ 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటంటే ఒకటి జమ్మూ కాశ్మీరు, సెకండ్ వచ్చేసి పుదుచ్చేరి. సో అభ్యర్థులకు ప్రశ్న, జమ్మూ కాశ్మీరు మరియు పుదుచ్చేరిలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి? కామెంట్ బాక్స్లో రాయండి. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఢిల్లీకి సంబంధించి ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే రాజ్యాంగ సవరణ ఏమని చెప్పాను? 69వ రాజ్యాంగ సవరణ చట్టం 1991 అమల్లోకి వచ్చింది 1992 ఫిబ్రవరి 1 నుండి. వాస్తవానికి ఢిల్లీకి సంబంధించి ఈ రాజ్యాంగ సవరణ ప్రత్యేక ప్రతిపత్తిని ఇస్తుంది. ఈ రాజ్యాంగ సవరణ ద్వారానే ఆర్టికల్ 239AA, ఆర్టికల్ 239AB ఈ ఆర్టికల్స్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వాస్తవానికి ఈ రాజ్యాంగ సవరణ అనేది ఎవరి సిఫార్సుల మేరకు జరిగింది అంటే 1987లో ఎస్ బాలకృష్ణన్ కమిటీ సిఫార్సుల మేరకు 1991 సంవత్సరంలో రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది ఢిల్లీకి ప్రత్యేకత ఇవ్వడానికి. మరి ఈ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిన ఆర్టికల్ 239 ఇందులో భాగంగా సబ్ ఆర్టికల్ చూడాలి. ఆర్టికల్ 239AA క్లాజ్ 1 ఏం తెలుపుతుంది అంటే ఎప్పుడైతే ఈ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వస్తుందో అప్పటి నుండి ఢిల్లీ పేరును ఎన్సిటి ఢిల్లీగా పిలుస్తారు. ఎన్సిటి ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ రీజన్ ఆఫ్ ఢిల్లీ, ఎన్సిటి ఢిల్లీ అని పిలుస్తారు ఢిల్లీ పేరుకు సంబంధించి. గుర్తుపెట్టుకోండి. సో ఇదొకటి మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసేసి ఆర్టికల్ 239AA క్లాజ్ 2 క్లాజ్ ఏ. ఆర్టికల్ 239 క్యాపిటల్ ఏ క్లాజ్ 2A ఆధారంగా ఢిల్లీకి ఒక అసెంబ్లీ, ఒక శాసనసభ అనేది ఉంటుంది, విధానసభ. సో ఢిల్లీకి ఒక అసెంబ్లీ ఉంటుంది. అందులో మొత్తం ఉండాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 70 అని చెప్పేసి ఆర్టికల్ 239AA క్లాజ్ 2A అనేది తెలుపుతుంది. ఇక్కడ ఇంకొక అడుగు ముందుకేస్తే ఆర్టికల్ 239AA క్లాజ్ 4 వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అంటున్నాను. ఎందుకు అంటే సర్వసాధారణంగా ఒక రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీ ఉంటుంది కదా. అసెంబ్లీలో మెజారిటీని కైవసం చేసుకున్న పొలిటికల్ పార్టీ కానీ కూటమి కానివ్వండి అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ముఖ్యమంత్రితో కూడిన మంత్రిమండలి ఉంటుంది కదా. మంత్రిమండలి ఒక రాష్ట్రానికి సంబంధించి అయితే మంత్రిమండలి ఆ కూర్పు అనేది ఎంత శాతాన్ని మించకూడదంటే 15% ఆఫ్ ద లోయర్ హౌస్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పేసి మనం చూస్తాం. లోక్సభ అయినా కూడా అంతే
ఉదాహరణకు చెప్తాను. భారతదేశంలో లోక్సభ ఉంది. లోక్సభను చూస్తే 543 ఎంపీలు ఉన్నారు. మరి ఇందులో ఎంతమంది మంత్రులుగా ఉండొచ్చు? కేంద్ర మంత్రులుగా ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్. సో ఎంతమంది ఉండొచ్చు అంటే 15% ఆఫ్ 543. ఇంతకు మించకూడదు. తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండకూడదు. సేమ్ ఇదే రూలు రాష్ట్రాలకి కూడా వర్తిస్తుంది. ఒక రాష్ట్రంలో మంత్రిమండలి సంఖ్య ఎంతకు మించకూడదంటే 15% ఆఫ్ ద అసెంబ్లీ లేదా లోయర్ హౌస్. ఉదాహరణ తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఉందనుకోండి. తెలంగాణ రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఎంతమంది ఉండొచ్చు మంత్రిమండలి అంటే ఇంక్లూడింగ్ సీఎం ఎంతమంది ఉండొచ్చు అంటే ఇక్కడ 15% అంటే 18 మెంబర్స్, అంటే 18కి మించకూడదు. 18 లోపు ఉండొచ్చు అంటే ఉండొచ్చు. ప్రస్తుతం ఉంది కదా చూస్తున్నాము. అదే ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం అనుకోండి, 15% ఆఫ్ 175 అంటే 25 మెంబర్స్ ఇంక్లూడింగ్ సీఎం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఢిల్లీకి సంబంధించి మాత్రం ఆర్టికల్ 239 ఏ క్లాస్ 4 ఆధారంగా ఢిల్లీకి సంబంధించి మాత్రం మంత్రిమండలి ఎంతకు మించకూడదంటే 10%ని మించకూడదు. వెరీ 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 ఇంపార్టెంట్. ఢిల్లీకి మాత్రం 10%. గుర్తుంచుకోండి. 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఢిల్లీకి సంబంధించిన మంత్రిమండలి నాట్ ఎక్సీడింగ్ 10% మెన్షన్ చేశారు. మరి అన్ని రాష్ట్రాల్లో కానివ్వండి లేదా మన కేంద్ర మంత్రుల్లో కానివ్వండి 15% అని చెప్పినా కదా. ఆ నిబంధన ఏ రాజ్యాంగ సవరణ చెప్తుంది అంటే 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ఏం చెప్తుంది అంటే 15% ఆఫ్ ద పీపుల్ ఎలక్టెడ్ హౌస్. అది గుర్తుంచుకోండి. ఢిల్లీకి సంబంధించి 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చెప్తుంది? 10% ఆఫ్ ద ఢిల్లీ అసెంబ్లీ షుడ్ నాట్ బి ఎక్సీడ్ అవ్వకుండా మంత్రిమండలి ఉండాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే ముఖ్యమంత్రి ప్లస్ 6 అనుకోండి, 7 మించకూడదు. సింపుల్గా 70 మంది కదా. సో 70లో 10% అంటే ఎంత? 7. మరి 7 ఖచ్చితంగా ఉండాలా ముఖ్యమంత్రితో కూడుకొని అంటే 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. చెప్పలేము. స్మాల్ గవర్నమెంట్ని ఏర్పాటు చేయాలి, మినిమం గవర్నెన్స్ లేదా మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అనుకుంటే తక్కువ మంది మంత్రులు ఉండొచ్చు. అది వాళ్ళ ఇష్టం. కానీ ఇంతకు మించకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇదొకటి మనకి ఇంపార్టెంట్. సో ఢిల్లీ అసెంబ్లీలో 70 మంది ఎమ్మెల్యేలు ఉంటారు అన్నాను. ఇక్కడ అభ్యర్థులకు ఒక క్వశ్చన్ ఇంకొకటి. ఇప్పుడు అసెంబ్లీ గురించే మాట్లాడుతున్నాం. అలా అని చెప్పేసి పార్లమెంట్ని పక్కన పెట్టకండి. ఢిల్లీకి సంబంధించి పార్లమెంట్ స్థానాలు కూడా ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఢిల్లీకి సంబంధించి ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి ఎంతమంది లోక్సభలో సభ్యులుగా ఉన్నారంటే లోక్సభ స్థానాలు ఢిల్లీకి సంబంధించి ఎన్ని ఉన్నాయి, రాజ్యసభ స్థానాలు ఢిల్లీ నుండి ఎన్ని ఉన్నాయి, అవి కామెంట్ బాక్స్లో రాయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి ఇక ఆర్టికల్ 239 ఏ క్లాజ్ 5 ఇది కూడా ఇంపార్టెంట్. సర్వసాధారణంగా ఒక రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రిని ఎవరు అపాయింట్ చేస్తారు, ఎవరు నియమిస్తారు? రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. మరి ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం కదా, అక్కడ ఎవరు ఉంటారు? అక్కడ గవర్నర్ ఉంటారు కదా, లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. మరి ఢిల్లీ ముఖ్యమంత్రిని లెఫ్టినెంట్ గవర్నర్ నియమిస్తారంటే కాదు. గుర్తుంచుకోండి. ఢిల్లీ ముఖ్యమంత్రిని నియమించేది రాష్ట్రపతి. సో గుర్తుంచుకోండి. సో రాష్ట్రపతి ఢిల్లీ ముఖ్యమంత్రిని నియమించడం జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. సో ముఖ్యమంత్రితో పాటు మంత్రిమండలిని నియమించడం జరుగుతుంది. ఇదొకటి ఇంపార్టెంట్. మరి ముఖ్యమంత్రిని నియమించేటప్పుడు రాష్ట్రపతి లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క సలహా తీసుకోవచ్చు. ఇదొకటి ఇంపార్టెంట్. ఓకేనా? సో ఢిల్లీ ముఖ్యమంత్రిని రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఇదొకటి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. కామన్గా రాష్ట్రాల్లో ఏందనుకోండి, రాష్ట్రాల్లో అయితే ముఖ్యమంత్రిని నియమించే అధికారం గవర్నర్కు ఉంటుంది. కానీ ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం కదా, కాబట్టి ఇక్కడ ప్రత్యేకము. అండ్ ఇంకొకటి, మరి ఢిల్లీకి అసెంబ్లీ ఉంది కదా, అసెంబ్లీకి సంబంధించి మరొక రాష్ట్రానికి అసెంబ్లీ ఉంటే ఏం చేస్తారు? కామన్గా మనము ఆర్టికల్ 246 గురించి నేర్చుకునేటప్పుడు లేదా షెడ్యూల్ 7 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి నేర్చుకునేటప్పుడు ఏం చెప్తుంది షెడ్యూల్ 7? కేంద్ర రాష్ట్ర సంబంధాలు లేదా సమాఖ్య వ్యవస్థ గురించి చెప్తుంది. రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం లేదు, కానీ లక్షణాలు ఉన్నాయి మనకి. మరి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ అని చెప్పేసి 3 జాబితాల గురించి చూస్తాం కదా. ఉదాహరణకు యూనియన్ లిస్ట్ అన్నాం అనుకోండి, కేంద్ర జాబితా అంటాం తెలుగులో. అంటే అందులో ఉండే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన అధికారం, వాటిపైన చట్టం చేసే అధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంటుకు ఉంటుంది, అంటే కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. మరి స్టేట్ లిస్ట్ అంటాం కదా, అందులో ఉండే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన చట్టాలు చేసే అధికారము కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి.
మరి ఇక్కడ ఢిల్లీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంతో పరిపాలించబడుతోంది, చూస్తేనేమో కేంద్రపాలిత ప్రాంతము. మరి ఢిల్లీకి ఏమైనా పరిమితులు ఉన్నాయా అంటే గుర్తుపెట్టుకోండి, పోలీసు, ల్యాండ్, పబ్లిక్ ఆర్డర్ ఈ మూడు గుర్తుంచుకోండి. పోలీస్, ల్యాండ్, పబ్లిక్ ఆర్డర్ ఈ మూడింటిని మినహాయించి రాష్ట్ర జాబితాలోని అన్ని అంశాలపైన ఢిల్లీ అసెంబ్లీకి చట్టాలు చేసే అధికారం ఉంది. గుర్తుంచుకోండి, ఇవి మూడింటికి మాత్రం కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది, ఎందుకంటే రాజధాని ప్రాంతం కాబట్టి ఇంపార్టెంట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇదొకటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది. ఇక ఢిల్లీకి సంబంధించి సుపరిపాలనలో భాగంగా రాష్ట్రపతి చర్యలు చేపట్టవచ్చు, ఆర్టికల్ 239AB సబ్ ఆర్టికల్స్లో ఉంటుంది. ఈ విధంగా కూడా మనం చూడవచ్చు. కానీ ఇప్పుడు ఈ టాపిక్కి మాత్రం పరిమితమైంది ఏంటంటే మనకు ఢిల్లీకి సంబంధించి 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, అందులో భాగంగా ఈ ఆర్టికల్స్ అనేవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే సౌకర్యాన్ని చూడండి. ఓకేనా, ఇక అరవింద్ కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను న్యాయ సమీక్ష కోరాడు. 2023 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక బిల్లు ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ అని, తర్వాత బిల్ అని చెప్పేసి మనం చూసాం కదా. సో ముఖ్యమంత్రి అధికారాలను తగ్గిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను పెంచే ఆ అంశం ఏదైతుందో దానిపైన న్యాయ సమీక్ష కోరాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఢిల్లీలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి అటువంటి అంశాల విషయంలో ఎటువంటి వివాదం అనేది చూడకపోయే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా, ఇక్కడ మనం ఢిల్లీకి సంబంధించి నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు అని చెప్పాను. సో ఢిల్లీకి సంబంధించి 8వ మహిళ ముఖ్యమంత్రి అన్నాను, 4వ మహిళ ముఖ్యమంత్రి, తనకంటే ముందు ఎవరని చెప్పాను. అండ్ నేను అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో సమాధానాలు మీరు కామెంట్ బాక్స్లో రాయండి. కాన్స్టిట్యూషన్ని లింక్ చేస్తూ మనం చదువుకున్నాం అనుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా సులభంగా గుర్తుంచుకోవచ్చు. సో ఎగ్జామినేషన్లో కూడా క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అంటే డైరెక్ట్గా టు ద పాయింట్ అడగట్లేరు, సబ్జెక్ట్తో లింక్ చేస్తూ డైనమిక్గా క్వశ్చన్ ప్రిపేర్ చేస్తున్నారు. కాబట్టి ఈ విధమైన ప్రిపరేషన్ మీకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.